ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స. డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. అవి ఆకాశానికి చేరి సగటు పౌరుణ్ణి వెక్కిరించనున్నాయి. భూముల క్రయ విక్రయాల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 20,000 కోట్లు ఆర్జించాలనే పాలకుల దురాశ సామాన్యుడిని అడ్డివిరిచే పరిణామంగా పరిణమించే ప్రమాదం ఉంది. భూముల ధరలను కనీసం 20 నుంచి 50% మేరకు పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రజలకు శరఘాతంగా మారనుంది. రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీల ద్వారా ఈ ఏడాది 20,000 కోట్లు ఆర్జించాలన్నది సర్కారు టార్గెట్ గా పెట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేందుకు తాజాగా మంత్రివర్గ ఆమోదం తెలిపింది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా కనిష్టంగా 20%, గరిష్టంగా 50% మేరకు భూముల ధరలు పెరగనున్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి ఈ నెలాఖరికల్లా ప్రతిపాదనలు తెప్పించుకుని నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం ప్రాంతాల వారీగా ప్రస్తుతం ఉన్న కార్డు రేట్లు, బహిరంగ విపణిలో అమల్లో ఉన్న ధరలు తదితర అంశాలని పరిగణలోకి తీసుకోనుంది. వాటి ఆధారంగా ప్రస్తుతం ధరలు ఏ మేరకు పెంచాలో ఒక నిర్ణయం తీసుకోనున్నారు. రేవంత్ సర్కారు తీసుకున్న నిర్ణయంతో మధ్యతరగతి ప్రజలు రియల్ ఎస్టేట్ క్రయ విక్రయాలకు దూరం అవడం ఖాయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఖజానా నింపుకోవడానికి పాలకులు ప్రతిపాదిస్తున్న రేట్లో సామాన్యుని కొనుగోలు శక్తిని మించిపోయి మార్కెట్ను అతలాకుతలం చేయడం తథ్యమన్న వాదనలు వినిపిస్తున్నాయి. అటు ప్లాట్ గానీ ఇటు ఫ్లాట్ గానీ రెండూ కొనే సత్తాను సామాన్యుడు కోల్పోతాడన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని హైదరాబాద్లో అయితే భూముల ధరలకు రెక్కలొచ్చి అవి ఆకాశాన్ని అంటే గడ్డుకాలం దాపురిస్తుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 134 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో 39 ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోనే ఉన్నాయి. దాదాపు 60% ఆదాయం వీటి ద్వారానే ట్రెజరీకి చేరుతుంది. దీంతో హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల నివసించే జనాలకు సర్కారు నిర్ణయం శరాఘాతంగా మారనుంది. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి గ్రామాల్లో భూముల క్రయ విక్రయాల జోరు అధికంగా ఉంది. రాష్ట్రంలో 2023-24లో జరిగిన మొత్తం 13,50,000 లావాదేవీలకు గాను 14,000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చింది. ఇందులో రంగారెడ్డి జిల్లా నుంచి 4,200 కోట్ల రూపాయలు, మేడ్చల్ జిల్లాలో 2,500 కోట్ల రూపాయలు, హైదరాబాద్లో 2,200 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఈ క్రమంలో మరిన్ని డబ్బులు ఇక్కడి నుంచే పిండుకోవాలన్న దురాశ రేవంత్ సర్కారుతో తప్పటడుగులు వేయిస్తోంది. ఓఆర్ఆర్ పరిధిలోపల ఉన్న భూముల ధరల్ని ఏకంగా 50%కి పెంచే దిశగా సర్కారు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఔటర్ బయట కనీసంగా 15 నుంచి 20%కి ధరలు పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కనీసం 20%కి తక్కువ కాకుండా భూముల ధరలు పెంచాలని ప్రభుత్వ పెద్దల ఆలోచనగా ఉందని సమాచారం. అదే జరిగితే రాజధాని, దాని పరిసర ప్రాంత జిల్లాల్లో భూములు సామాన్యునికి అందనంత స్థాయికి చేరుతాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఏటా 14 లక్షల భూ లావాదేవీలు జరుగుతున్నాయి. తద్వారా ట్రెజరీకి 14,000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా 14,295 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత 2024-25లో ఆ రెవెన్యూ అమాంతంగా 8,473 కోట్లకు పడిపోయింది. ఇదిలా ఉంటే సవరించిన లెక్కల ప్రకారం 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీల రూపంలో 16,103 కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్ర ఖజానాకు సమకూరింది. కాగా 2026-27 బడ్జెట్లో 19,556 కోట్లు ఆర్జించాలని సర్కారు టార్గెట్ పెట్టుకుంది. ఆ దిశగానే ఇప్పుడు రేవంత్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. సర్కారు నిర్ణయంతో భూముల ధరలు మరింత ప్రియమై మధ్యతరగతి వర్గానికి అందని ద్రాక్షలా మారే కాలం దాపురించనుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.